మనందరికి తెలిసిన విషయమే డిసెంట్ అనేది డెమోక్రసీలో ఒక ఇంటిగ్రల్ పార్ట్. అంటే డెమోక్రసీలో డిసెంట్ లేకుండా, ఫ్రస్ట్రేషన్ లేకుండా, ప్రొటెస్ట్ లేకుండా ఏ పని జరగదు. ఎందుకంటే డెమోక్రసీ అంటేనే డిసెంట్. డెమోక్రసీ వితౌట్ డిసెంట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్. అంటే ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన రైట్స్ కావచ్చు, అదర్ థింగ్స్ కావచ్చు, అంటే వాళ్ళ యొక్క రైట్స్ కి సంబంధించిన ఏ విషయంలోనైనా సరే ప్రజలు కనుక ఫ్రస్ట్రేషన్ గా ఫీల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రొటెస్ట్ రూపంలోనో లేకపోతే ఒక హర్తాల్ రూపంలోనో ప్రజలు వాళ్ళ యొక్క ఆందోళన తెలియజేయడమే డెమోక్రసీలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అన్నమాట. కశ్మీర్ లో సోనం వాంగ్చుక్ నేతృత్వంలో జరిగింది అదే. అయితే గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ వేరు. కశ్మీర్ ఆస్పెక్ట్ ని శాంతి భద్రతల సమస్యగా, కశ్మీర్ ఆస్పెక్ట్ ని ఒక ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ లొకేషన్ సమస్యగా 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని ఇచ్చే విధంగా ఆ ఆర్టికల్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. అంటే కశ్మీర్ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ ని బట్టి కావచ్చు, కశ్మీర్ జియోగ్రఫికల్ కండిషన్ కావచ్చు, కశ్మీర్ ఉన్నటువంటి ఎథ్నిక్ డైవర్సిటీ కావచ్చు, ఇవన్నీ కన్సిడర్ చేసి కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని ఆ రాజ్యాంగ రక్షణ ద్వారా ఇవ్వడం జరిగిందనమాట. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కశ్మీర్ లో ఒక రకమైనటువంటి అండర్లయింగ్ డిసెంట్, అంటే ప్రజలు ఫ్రస్ట్రేషన్ లో ఉండడం అనేది రీసెంట్ గా జరిగిన ప్రొటెస్ట్ కావచ్చు, అంతకు ముందు జరిగినటువంటి కొన్ని ప్రొటెస్టులు కావచ్చు, దీంట్లో కనపడతాయి అన్నమాట మనకి. అంటే కశ్మీర్ లో అంతా ప్రశాంతంగా ఉంటే ఇంటర్నెట్ మీద కర్బింగ్ ఎందుకున్నది, కశ్మీర్ లో అంతా ప్రశాంతంగా ఉంటే యూత్ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ప్రొటెస్టులు చేస్తారు, అంతా ప్రశాంతంగా ఉంటే కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిని కావచ్చు, తర్వాత యూత్ ని చాలా దారుణంగా ప్రొటెస్ట్ ని సప్రెస్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు అన్నది ఒక పెద్ద వాదన అన్నమాట. ఏది ఏమైనా సరే రీసెంట్ గా జరిగినటువంటి అరెస్ట్ సోనం వాంగ్చుక్ అనే ఎన్విరాన్మెంటలిస్టు, ఎకనామిస్టు, ఎడ్యుకేషనలిస్టు, ఈయనను అరెస్ట్ చేసిన తర్వాత కశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తి గురించి, కాశ్మీర్ యొక్క ఎథ్నిక్ డైవర్సిటీ గురించి, కశ్మీర్ లో ఉన్నటువంటి అన్రెస్ట్, ఎంప్లాయ్మెంట్ మీద కావచ్చు, కశ్మీర్ కు ఉన్నటువంటి రైట్స్ ని డినై చేసిన దాని మీద ఆరోపణలు కావచ్చు, దాని మీద మళ్ళీ చర్చ స్టార్ట్ అయిందనమాట. సోనం వాంగ్చుక్ ఎవరు? ఈయన రామన్ మెగసెసే అవార్డు విన్నర్ అనమాట. ఆయన ఎన్విరాన్మెంట్ కి సంబంధించి, ఎడ్యుకేషన్ కి సంబంధించి ఆయన చేసిన కంట్రిబ్యూషన్స్ కి రామన్ మెగసెసే అవార్డు వచ్చిందనమాట. ఎన్విరాన్మెంట్ కి ఆయన ఏం చేసిండు? ఆర్టిఫిషియల్ గ్లేసియర్స్, అంటే నీటిని నిల్వ చేసేటువంటి గ్లేసియర్స్ ని ఆయన సృష్టించి కశ్మీర్ లో ఉన్నటువంటి వాటర్ షార్టేజ్ ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ కనుగొన్నాడు అనమాట. అంటే కశ్మీర్ లో ఉన్న కమ్యూనిటీస్, వీళ్ళకి పర్వత ప్రాంతాల్లో వాటర్ షార్టేజ్ కి ఇదొక ఐస్ స్తూప అనేది ఒక మంచి సొల్యూషన్ గా, ఒక మంచి నేచురల్ సొల్యూషన్ గా దొరికిందనమాట. 1988లోనే సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్, అంటే లడాక్ లో ఆయన పుట్టిండు కాబట్టి లాస్ట్ కి లడాక్ అని పెట్టిండు అనమాట. అక్కడ ఏంటి మెయిన్ గా కశ్మీర్, ఆ లడాక్ ప్రాంతంలో ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ కి అనుకూలంగా ప్రజలకి వాటర్ విషయంలో కావచ్చు, తర్వాత అక్కడ జరిగే ఆర్కిటెక్చర్ కావచ్చు. ఆయన మెయిన్ గా ఏం చెప్పిందంటే ఆర్కిటెక్చర్ అనేది హిమాలయన్ రీజియన్ లో నేచర్ ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే అక్కడ ఎప్పుడు భూకంపాలు వస్తుంటాయని మనం న్యూస్ పేపర్ లో చదివి ఉంటాం కదా, చాలా సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ ఉండాలని ఆయన చెప్పిండు అనమాట. లెర్నింగ్ విషయంలో 2 ఆస్పెక్ట్స్ ఆయన మెయిన్ గా తీసుకుండు అనమాట. ఈ సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్ అని చెప్పుకున్నాం కదా, దీంట్లో ఏంటంటే మెయిన్ గా ప్రాక్టికల్ లెర్నింగ్. ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే ప్రజల జీవితానికి దగ్గరగా ఉన్నది, ప్రజలకు ఉపయోగపడేది. తర్వాత లెర్నింగ్ త్రూ ద ఎక్స్పీరియన్స్, అంటే ఎక్స్పీరియన్స్ అవుతూ లెర్న్ చేయడం అనమాట. అందుకే ఆయన ఒకసారి అంటాడు అనమాట, ఈ 5 స్టార్ కల్చర్, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, ఉన్న 5 స్టార్ కల్చర్ ఏదైతే ఉందో అది ప్రపంచానికి సంబంధించిన సస్టైనబిలిటీకి అది ఉపయోగపడదు. సస్టైనబిలిటీ అంటే ప్రపంచం సస్టైనబుల్ గా ఉండాలంటే, న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే సస్టైన్ అవ్వాలంటే వాటికి ట్రైబల్ పాపులేషనే ఒక గేమ్ చేంజర్ లాగా పనిచేస్తాయి. అందుకే ఈ ట్రైబల్ పాపులేషన్ ఎంకరేజ్ చేయాలని చెప్తాడు అనమాట. ఈయన చేసిన సర్వీసెస్ కే రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. తర్వాత 3 Idiots అనే మూవీకి ఈయన యొక్క స్టోరీనే ఇన్స్పిరేషన్ అనమాట. మరి అలాంటి వ్యక్తిని గవర్నమెంట్ ఎందుకు అరెస్ట్ చేసింది? ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్, అంటే కశ్మీర్ లో ఉన్నటువంటి అన్రెస్ట్ మీద ఆయన యువతను రెచ్చగొట్టే విధంగా ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ చేసిండని, తర్వాత ఆయన స్థాపించిన సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్ ఏదైతే ఉందో యువతను రెచ్చగొట్టడానికి వాడుతున్నారని ఇంకొక ఆరోపణ.
ఆ ఆర్గనైజేషన్ కూడా లైసెన్స్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఫండింగ్ ద్వారా మిస్యూజ్ చేసి కాశ్మీర్ లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారని చెప్తుంది అనమాట. ఇక్కడ మనం ఆలోచించాల్సిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సోనం వాంగ్చుక్ లాంటి ఒక రామన్ మెగసెసే అవార్డీని కల్చరల్ మూమెంట్ తర్వాత సస్టైనబుల్ మూమెంట్ తీసుకొచ్చిన ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ ని సడన్ గా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏంది? ఇదంతా కేంద్ర ప్రభుత్వం చెప్పింది నిజమే అయితే కాశ్మీర్ ని డీస్టెబిలైజ్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటే కాశ్మీర్ లో కొన్ని సంవత్సరాల పాటు కొన్ని నెలల పాటు ఎందుకు ఇంటర్నెట్ మీద ఆంక్షలు విధించడం జరిగింది? కాశ్మీర్ లో డెవలప్మెంట్ వస్తుంది, కాశ్మీర్ లో పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ లో ఇంటర్నెట్ ని ఎందుకు వదలలేదు? దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, కాశ్మీర్ ఆస్పెక్ట్ ని ఒక శాంతి భద్రతల సమస్యగానో లేకపోతే ఒక ఇంటర్నేషనల్ బార్డర్ లో ఉన్న స్ట్రాటజిక్ లొకేషన్ గానో లేకపోతే ఎథ్నిక్ డైవర్సిటీ ఉన్న ప్లేస్ గానో చూస్తూ వస్తుందన్నమాట. అంటే కాశ్మీర్ ప్రజలకు కావాల్సినటువంటి ఆ డెవలప్మెంటల్ నీడ్స్ కావచ్చు, కాశ్మీర్ ప్రజలకు కావాల్సిన రైట్స్ గురించి కావచ్చు, ఎప్పుడు కూడా ఒక డెమోక్రటిక్ డైలాగ్ జరగలేదు. అంటే అక్కడ ఉన్న నాయకులు కావచ్చు, అక్కడ పనిచేసే ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళతో నేమ్ సేక్ డిస్కషన్స్ జరిగినాయి. కానీ కాశ్మీర్ ప్రజల్ని ఎప్పుడు కూడా ఇండియన్ డిస్పెన్సరీస్ లో ఒక భాగంగా చూడలేదన్నది చాలా పెద్ద ఆరోపణ అనమాట. కాశ్మీర్ విషయంలో మీరేమనుకుంటున్నారు? కాశ్మీర్ మీద మీ థాట్స్ ఏంది? అసలు కాశ్మీర్ లో శాంతి భద్రతలు కావచ్చు, అక్కడ ఉన్న ఎథ్నిక్ డైవర్సిటీ కావచ్చు, తర్వాత ఈ ఆస్పెక్ట్స్ మీద మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కైండ్లీ కామెంట్, ప్లీజ్ షేర్ యువర్ థాట్స్. థ్యాంక్ యూ సో మచ్.